ఏ పాఠం నుండి ఏ ప్రశ్న వస్తుందో, ఏ సమాధానం రాయాలో అర్థం కాని అంతు చిక్కని పుస్తకం వంటిది జీవితం. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని జీవితం ఇది. ఒక్కోసారి మనం వినేవి చూసేవి అన్నీ నిజాలు కావు. ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరిని బలి చేస్తారు. చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఆలోచించకు. చెయ్యని తప్పును ఎదిరించడానికి భయపడకు. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి తుప్పు పడితే తప్ప. అలాగే మనిషిని ఎవ్వరూ నాశనం చేయలేరు, వారి ఆలోచనలు తప్ప. నువ్వు గెలిచావనుకో, ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ ఓడిపోయావనుకో, నీ సమాధానం వినడానికి కూడా ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. బంధాలు ఎలాంటివైనా బాధను పంచుకునేలా ఉండాలి, కానీ బాధను పెంచేలా ఉండకూడదు. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చెయ్యడంలో మాత్రం ఓడిపోకు. ఈ సమాజానికి మంచితనం ఒక్కటే ఉంటే సరిపోదు, మనీ కూడా ఉండాలి. అప్పుడే మనకు వాల్యూ ఉంటుంది. ఒక్కోసారి కాలంతో మనం పరిగెడుతున్నామా, కాలమే మనల్ని తరుముకుంటూ వస్తుందా అర్థం కాదు. కారణాలు ఏవైనా కలిసి బ్రతకడానికి కనిపించవు. విడిపోవలసి వస్తే మాత్రం వద్దన్నా వినిపిస్తూనే ఉంటాయి. ఈ లోకం ఎప్పుడు ఎదుటివాడి లోపాలను చూస్తుంది. వాళ్ళు ఏదైనా సాధిస్తేనే వాళ్లను చూస్తుంది. ఒకప్పుడు వద్దు అని వదిలేసుకున్నవి ఇప్పుడు విలువైనవిగా కనిపించినా లాభమేమీ ఉండదు. నిందించడం తేలిక, నిందలను భరించడమే కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడమే కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడమే కష్టం. అర్థం చేసుకునే వారితో ఎంతైనా వాదించొచ్చు, కానీ ప్రతి దానికి వాదించేవారికి అర్థమయ్యేలా చెప్పాలి అనుకోవడం అర్థం లేని పని. ఆలస్యమైనా పర్వాలేదు, కానీ కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.